చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇవ్వండి, రైతులకు మేలు చేస్తాను ఈసారి. ఇప్పుడు 2 మాట 3 మాట ఛాన్స్ ఇచ్చారు సార్, 3 మాట ఛాన్స్ ఇచ్చారు. 4గోసారి ఛాన్స్ ఇస్తే పాడగట్టుకోపోవడానికి 4గోసారి ఛాన్స్ ఇవ్వమంటుండు. బతికిన జనాన్ని పాడగట్టుకొని పోవడానికి 4గోసారి ఛాన్స్ ఇవ్వమంటుండు. వీడు సచ్చినాక ఏమి చేయలేడు కదా, అందుకని వాడికి ఛాన్స్ ఇవ్వరు. అది న్యాయం కాదు, అది అన్యాయం. ఎట్టనట్టు న్యాయం కలవాలంటే బెయిల్ మీదనో లేదా కోర్టు కేసు కొట్టేసుకోనో రావాలి, అది న్యాయం. ఇది అట్లా కాదు, నాకేడ గుట్టింది నాకేడ పోయినాయి అంటే అది న్యాయం కాదు. వాడు సాగుదాలకు తయారయ్యి వాడు ఏదేదో కటికాబత్తాలు ఆడుతుంటే కాబట్టి దమ్ము జగన్మోహన్ రెడ్డి లేక నా మీద అక్రమంగా కేసులు పెడతా ఉన్నాడు. మా నాయకుడు ఒంటరి సింహం ఒంటరిగా వస్తుంది. వాడు పందులాగా 10 మందిని కలుపుకొని మా నాయకుడు రాడు, చెయ్యడు. చేస్తే మా గోడలు ఒక్కటే చేస్తాడు, ఒక్కడే వస్తాడు. పొత్తు అనేది మాకు అవసరం లేదు. వాడు రమ్మని మరి పొత్తోడు కానవుతుంది. చూస్తాడు అంతు, ఏ రకంగా చూస్తాడు అంతు, వీళ్ళందరూ మేము పెట్టి జైలు తోలినప్పుడు వాడంతా చూడరా. ఇప్పుడు మమ్మల్ని 3 సంవత్సరాలు 2 సంవత్సరాలన్నారా జైలుకు తోలేండు. మేము వెళ్ళేం పడవలేదే. మెయ్యాలి మాకు జనం అందరు. టీడీపీ ఓడు మాకు ఓటు కావాలా, వైసీపీ ఓటు కావాలా, టీడీపీ జనం కూడా మాకు కావాలా. మేము ఇవాళ పథకాలు ఇచ్చినా కూడా వాడు ఈడు మాకు అవసరం లేదు, పార్టీతో అవసరం లేదు. మాకు మొత్తం ఒకటి, ఇవాళ నీ ఆధార్ కార్డు నీ బ్యాంక్ అకౌంట్ తీసుకొని పోతే ఇవాళ మాకు మొత్తం పడుతున్నాయి. నువ్వు ఇచ్చిన పట్ట నువ్వు ఇవ్వలేదు కదా. సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి పథకాలు అందిస్తా ఉన్నారనేసి అంటావు. సామాజిక ఏ కులానికి రాకుండా ఉన్నాయి అడుగు, ఏ కులానికి నీకు రాకుండా ఉన్నాయా అడగమను. ఏ రైతు బిడ్డ వచ్చినా, ఏ టీడీపీ ఓటు వచ్చినా, జనసేన ఆవిడ వచ్చినా ఓడిగా నీకు రాలేదా పథకం మా దగ్గరకు వచ్చి చెప్పమను. ఇలా వాలంటీర్లు ఉండరు, 50 మందికి ఒక వాలంటీర్ పెట్టిండ్రు. ఆ వాలంటీర్ ఇలా ఇంటింటికి చెకింగ్ చేస్తుంది. నీకు ఏ పథకం వతకపోయినా చేయమని చెప్పిన మేము చేస్తారు. రౌడీ పదం ఏ రకంగా రౌడీ పదం చేసిండు మా జగన్మోహన్ రెడ్డి. మీరు చేశారు రౌడీ పదం, రాజపదం. జనాన్ని బట్టి, ముఖాలు బట్టి పింఛన్లు తీసేయటం, మీరు ఇలాగ లోన్లు తీసేయటం. మీరు రుణమాఫీ అని ఓడికేసిన ఆయన రుణమాఫీ 30,000 రూపాయలు వేసినావు. 30 లక్ష రూపాయలు 3 కిస్తీలు వేస్తానన్నావు నువ్వు. 30,000 రూపాయలు వేసి 2-3 కిస్తీ వాడు అమ్మ మొగుడు తీరుతున్నా. ఎందుకన్నా వాడు చేతగాడు. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మనిషికి 1,00,000 రూపాయలు తీసేస్తాడు. రాని వాళ్ళకి కూడా 5,000 రిటర్న్ ఇచ్చండు. ఏది లేని వాళ్ళకి 5,000 రిటర్న్ ఇచ్చాడు మా నాయకుడు. చంద్రబాబు నాయుడు రైతులకు ఓడికిస్తాడు ఆయన 20,000. మేము 1,00,000 ఇస్తున్నాం. మేము 1,00,000 రేపు కిస్తీ రేపు వాగ్దానం చేసేది. బ్యాంకులో ఉన్నా లేకపోయినా, అప్పున్నా లేకపోయినా రేపు మేము 1,00,000 రూపాయలు తీసేస్తున్నాం. మా నాయకుడు రేపు 1,00,000 అంటాడు. ఆయన ఎక్కడ మీటింగ్ లో చూస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ కలిసి వస్తామని చెప్తా ఉన్నారు. దేనికయ్యా పందులు గుంపులో జరిగట్టుకొని గుంపులో కూకుంటాయి. మనిషి పోయి దోయనగానే గుంపులు వేస్తాయి. దేనికి వాళ్ళు ఒక్కడి సింగల్ గా తిరిగిరా రాష్ట్రం మీద. వాడు ముంగల ఎక్కే చూసుకోమను, వాడు ముంగల సీట్లోకి ఎక్కేది వాడిని చూసుకోమని. మా నాయకుడిని వాడు ఎందుకు చూస్తున్నాడు, మా నాయకుడిని ఎందుకు చూస్తున్నాడు. వాడు డిపాజిట్లకు వెళ్ళాలి ఒకప్పుడు. ఈ దెబ్బ అసలు అధికారానికి కూడా నిలబడలేడు. ఒక్క సీట్ కాదు, మొన్న 170 వచ్చినాయి. ఈ దెబ్బ 175 వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఆశ్చర్యపడాల్సిన పని లేదు మా నాయకుడికి. అతను గద్దెక్కితే మేము వేలు పెట్టి కూర్చుంటామా? ఏమి లేనివాడు ఆయన గద్దెక్కాలంటే అన్ని ఉండాలి. మేము ఎందుకు కూకుంటాం? అన్ని ఉండాలి, మేము ఎందుకు కూకుంటాం? అవును, ఒక సీట్ ఎవడు ఓడిస్తే మిగతా సీట్లు మాయి కాదా మిగతా సీట్లు ఆయన కుప్పలో కాదయ్యా. మన ఊర్లో మనం ఓడెత్తాం, పక్క ఊరికి పోయి ఆయనే ఓడెత్తాడు. మరి అది చూసుకోమను. చంద్రబాబు పులివెందల్లోనే జగన్ ఓడిస్తా అని చెప్తాడు. వాడు మళ్ళీ పుట్టి రావాలా.
మళ్ళీ పెట్టిన వాళ్ళు మా జగన్ చెప్తా ఉన్నాడు కదా మరి. చెప్పేదన్నా జగన్ ఓడిస్తాడు అంటాడు పులివేందల్లో. వాడు 3 తరాలు ఎత్తి వచ్చినా కూడా వాడు వల్ల కాదు, వాడు అబ్బాయిలో కాదు. మా నాయకులాడా మా నాయకులు చేసిన పనులు అట్టాటి వ్యతిరేకత ఎక్కువైంది అక్కడ అని చెప్తా ఉన్నారు కదా అన్నా. ఇప్పుడు 10 రూపాయలు తింటే మా అందరికి ఒకటే. మాచల్ పిండి రాకేష్ నాయుడు కూడా అందరికి పనులు చేస్తున్నాడు, మాకు పనులు చేయట్లేదు అంటారు. మా నాయకుడికి ఈ జనం అందరూ ఎందుకు వచ్చారో చూసుకో ఒకసారి. డబ్బు కాదన్న అభిమానం, గుండె మీద అభిమానం, గుండె మీద అభిమానం అన్నా. అది ఒకరు తీసేస్తే పోయేది కాదు. చేసిన పనులు అట్టాటి. నువ్వు కేసులలో ఉండు, కేసులలో పెట్టి స్టేషన్లలో పెట్టి కొట్టిస్తే మా నాయకుడు ప్రతిపక్షంలో ఉండి కూడా మా నాయకుడు మాకు దెబ్బ పడకుండా బయటకు తీసుకొచ్చిండు. మరి నీ మా నాయకుడు ఎందుకు మర్చిపోతావు? చెప్తాను నీ అంత చూస్తాను. వాడోడే సినిమాలలో అన్న బొమ్మలాడు ఎగిరేవాడు. వాడోడే వాడన్న సినిమా తెరపడం మేము ఎగిరేవాడు. వాడోళ్ళు ఏమైతే మమ్మల్ని చేకొస్తాము. జగన్మోహన్ రెడ్డి లాగానే 10 సంవత్సరాలు పార్టీ పెట్టి ఒకసారి చూసేకేమి. అవును, ఏం గెలిచేటాడు? మా జగన్మోహన్ రెడ్డి పెట్టి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు మగోడాలు గెలిచి తిప్పుతుండ్రు రాజ్యం. వాడు 10 సంవత్సరాలు గెలిచాడు. ఇప్పుడు 10 సంవత్సరాలు ఏం పీకెట్టాడా? ఏం పీకెండ్ అంటున్నా. మరి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ఈ మధ్య కాలంలో వాడు ఎన్ని మ్యాచ్ పెట్టుకొని ఇంక 4 పెట్టుకొని వీళ్ళందరూ మమ్మల్ని ఏమి పీకలేరు. మాకు వచ్చే జగన్మోహన్ రెడ్డి మా దేవుడు పైన ఉన్నాడు. రాజశేఖర రెడ్డి మా దేవుడు పైన తిప్పుతుండు చక్రం, మేము కింద తిరుగుతున్నాం. వచ్చేది మా దేవుడు, మాకు ఇబ్బంది లేదు. నెరవేరుతుందా మీకు కంపల్సరిగా 199 చాలా 199% ఓకే. ఈ పండగ జనం దేశం మీద మాకు ఈ రోజు ఒక పండగ. ఆ పండగ ఇలా కార్యక్రమం చేయడానికి వస్తుండు. ఆ కార్యక్రమం నెరవేరుతాడు. ఇప్పుడు పోయిండు కూడా ఆల్రెడీ శంకుస్థాపనకి. మళ్ళీ వచ్చి 1 గంటలో ఇక్కడ మాచర్లో చేస్తాడు. ఆయన మీటింగ్ లో సత్తా ఏందో చూపిస్తాడు, చూసుకుంటాడు. చెప్పినవన్నీ నెరవేరుస్తున్నాడు. ఎక్కువ పెట్టాడు, 4 ఎక్కువ పెట్టాడు. మీకు దానికి చెప్పండి లేదు. 4 పథకాలు ఎక్కువ ఎక్స్ట్రా పెట్టాడు. ప్రాజెక్ట్ పూర్తయితే ఎలా ఉండబోతుంది? ప్రాజెక్ట్ పూర్తయితే ఎన్ని మాటలు వచ్చినా మాకు దేవుడే. గెలిచినా దేవుడే, ఓడినా దేవుడే. అది గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేయడం జరిగింది. ఏది 14 సంవత్సరాలు వేళ్ళు 14 సంవత్సరాలు 14 కోపులు కలిపిను. 14 మందిని నీ ఇష్టం వచ్చిన సాపుకున్నావు, కేసులలో పెట్టిను. నాయకులు 3లో పక్కన నాయకులు మొత్తాన్ని కొట్టిను, నరికిచ్చిను. చేయాల్సినవి నువ్వు చేసిను. ఇక జనం మారమంటే మారరు. నువ్వు మంచి చేస్తే నీ అమ్మడి 10 మంది వస్తాం. చెడ్డ చేస్తే ఓడి రాడు. ఒకసారి చూస్తాం, 2 మాటలు వస్తాం, 4 మాటలు. 14 సంవత్సరాలు చేసిండు. 4 సంవత్సరాలలో మా నాయకుడు వేయలేండు. 40 సంవత్సరాలను తిప్పుతున్నాడు, 40 వాళ్ళని తిప్పుతున్నాడు. మా నాయకుడు ఏం చేయలేదే. నీ అప్పులు మా నాయకుడు తీర్చండు. మీరు చేసిన అప్పులు మా నాయకుడు తీర్తుండి. అలా మా నాయకుడు